జొన్నలగడ్డ శ్రీనివాసరావు గారు ఎంతో కష్టపడి ఎంతో కాన్సన్ట్రేట్తో డి అంటే డి సినిమా చేయడం జరిగింది. ఎందుకంటే నిర్మాత తనే, డైరెక్షను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా టాప్ మోస్ట్ టెక్నీషియన్స్ అందరినీ, నిజంగా ఈ మధ్యకాలంలో ఇంతమంది టెక్నీషియన్స్ నేను ఏ సినిమాలో చూడలేదు. ఎందుకంటే భూపతిరాజు గారి కథ కానీ, రాజేంద్ర కుమార్ గారు కానీ, చంద్రబోస్ గారు అన్ని సాంగ్స్ రాయడం, అలాగే చక్రి మ్యూజిక్, కన్నల్ కన్నను, ప్రేమ్ రక్షిత్, ఇలా అందరూ కూడా టాప్ టెక్నీషియన్స్ అందరూ ఈ సినిమాకి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఒక రకంగా నేను అదృష్టంగా కూడా భావిస్తున్నాను. వాళ్ళందరూ చేయడం ఈ సినిమాకి చాలా ప్లస్. చక్కటి సాహిత్యంతో 4 సాంగ్స్ కూడా చాలా అద్భుతంగా పిక్చరైజ్ జరిగింది. అలాగే ఆయన బాగా రాశారు చంద్రబోస్ గారు. చాలా హ్యాపీ. ఈ సినిమా నేను చూడలేదు కానీ బట్ చూసిన వాళ్ళందరూ, మా వాళ్ళందరూ చూసారు, చాలా బాగుందని చెప్పడం జరిగింది. మేము కూడా ఈగర్లీ వెయిటింగ్ ఎప్పుడు రిలీజ్ అని. సో ఈ మంతే సినిమా రిలీజ్ అని డైరెక్టర్ గారు చెప్పడం జరిగింది. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ కూడా మంచి రిపోర్టు చెప్పారు. సో మేము కూడా ఈగర్లీ వెయిటింగ్ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి అనేది. సో నిజంగా ఈ టైంలో చక్రి గారు లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. నిజంగా ఆయన ఆడియో, మొన్న మేము క్రికెట్ మ్యాచ్ చేసినప్పుడు ఆడియో కూడా ఆ రోజే ఆ ఇన్సిడెంట్ జరగడం మా అందరికీ చాలా బాధ అనిపించింది. సో ఆయన లేకపోయినా ఆయన దీవెనలు మా సినిమాకు ఉంటాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరి సపోర్ట్తో ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 2 రోజుల క్రితమే సెన్సార్ వారి ప్రశంసలు, సర్టిఫికేట్ 2 కూడా అందాయి. నెక్స్ట్ 2 వీక్స్లో ఈ నెలలోనే సినిమా రిలీజ్కి కూడా ప్లాన్ చేస్తున్నారు. లక్కీగా సెన్సార్ దగ్గర, మీకు తెలుసు, పోస్ట్ ప్రొడక్షన్ దగ్గర, రీ రికార్డింగ్ దగ్గర ఈ సినిమాలో అన్ని అట్రాక్షన్స్ ఉన్నాయి. ఒక మాస్ ఎంటర్టైనర్ అవుతుంది, కమర్షియల్ సక్సెస్ అవుతుంది అన్న ఒక టాక్ స్ప్రెడ్ అయ్యి ప్రేక్షకుల్లో, ఆడియన్స్లో, బిజినెస్ సర్కిల్స్లో మంచి క్రేజ్ సంపాదించుకోవడం అందరికీ చాలా ఆనందదాయకం. ఆ సందర్భంగా, సినిమా ఫినిష్ అయిన సందర్భంగా మీతో షేర్ చేసుకోవడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాము. కథని నమ్ముకొని, టెక్నీషియన్స్ నమ్ముకొని, అన్నిటికీ మించి టోటల్గా బ్యాక్ బోన్గా ఉండే శ్రీకాంత్ అనే ఒక మంచి హీరోని నమ్ముకొని మా సీను ఈ సినిమా తీశాడు. ముందుగా ఈ సినిమా ఇంత నిర్విఘ్నంగా ఇంత బాగా వచ్చిందంటే మా హీరో గురించి చెప్పుకోవాలి. కొత్తగా నేను శ్రీకాంత్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈజ్ ప్రొడ్యూసర్స్ హీరో, డైరెక్టర్స్ హీరో. మొదటి నుంచి భయ్యా నువ్వు మంచి కథలు సెలెక్ట్ చేసుకున్నావు, మంచి టెక్నీషియన్స్ తీసుకున్నావు, నా సైడ్ నుంచి పూర్తి కోఆపరేషన్ ఇస్తాను, జాగ్రత్తగా ప్లాన్ చేసుకో అని ఆయన ఇచ్చిన మోరల్ సపోర్ట్తోనే సీను ఈ సినిమా తీయగలిగాడు. భూపతిరాజా గారు చాలా పెద్ద రైటరు. ఆయన ఈ సినిమాకు స్టోరీ అందించారు. ఒకసారి ఈ పేపర్లో చూస్తుంటే టెక్నీషియన్స్, సాంకేతిక నిపుణుల జాబితా చూస్తే భూపతిరాజు గారు, రాజేంద్ర కుమార్ గారు, చక్రి, చిన్న, గౌతమ్ రాజు గారు, గోపీనాథ్, చంద్రబోస్, కనల్ కన్నన్, ప్రేమ్ రక్షిత్, ఇట్లా చదువుతూ వెళ్తుంటే మామూలుగా ఇదేదో భారీ బడ్జెట్ చిత్రంలాగా అనిపిస్తుంది. భారీ బడ్జెట్ చిత్రం కాదు, భారీ మనసున్న మనిషి తీసిన చిత్రం ఇది. జొన్నలగడ్డ శ్రీను గారు చాలా మంచి మనసు, పట్టుదల, ఒక స్నేహపూర్వకమైన, ఒక ఆప్యాయత కలిగిన వ్యక్తి. కాబట్టి ఇంత మంచి సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి సమకూరారు. ఈ చిత్రంలో మంచి పాటలు, అన్ని పాటలు రాసే అవకాశం నాకు లభించడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా అంటే ప్రతి పాట కూడా, ప్రతి సినిమా యజ్ఞం అన్నట్టు ప్రతి పాట కూడా ఒక పరీక్ష మాలాంటి రచయితలకి. ప్రతి పాట ద్వారా మమ్మల్ని మేము ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూ ఉంటూనే పరిశ్రమలో మేము కొనసాగలుగుతాము. ఈ చిత్రంలో 4 పాటలు 4 విభిన్న తరహా కథాంశాలతో రాసిన పాటలు. మొదటి పాట ప్రసన్న 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 నువ్వు నా ప్రపంచం అంటూ ఉన్న, ప్రసన్న 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 ముద్దుల ప్రసాదం అందించిన అంటూ హుషారెక్కించే సాహిత్యంతో కూడిన పాట. మరొకటి రెహమాన్ గీతంలా, రాజా సంగీతంలా, మన బాలు గాత్రంలా మురిపించావే అనే పాట ఆధునికతతో కూడిన సాహిత్యం అది. అట్లాగే అటుపక్క ఏపీ, ఇటుపక్క తెలంగాణ, రెండిటికి నేనే వంతెన, అటుపక్క కుడి కన్ను, ఇటుపక్క ఎడం కన్ను, 2 కళ్ళు ఇద్దరికీ కొట్టన, 2 రాష్ట్రాలను నా కొంగున కట్టన అనే పాట తెలుగు రాష్ట్రాల విభజన నేపథ్యంలో ఒక శృంగార నర్తకి పాడే ఒక విభిన్నమైన అంశంతో రాసిన పాట. అట్లాగే సినిమాలో మరొక ముఖ్యమైన గీతం ఏంటంటే, ఈరోజు విద్యా వ్యవస్థ గురించి
ఒక విశ్లేషణ చేస్తూ విద్య అనేది ఎలా ఉండాలని చిన్నపిల్లలకి మాస్టర్ గారు చెప్పే పాటగా, చదువంటే ఒక ఆట ఆడుతూ చదవాలంట, చదువంటే ఒక పాట పాటగా చదవాలంట, జ్ఞాపక శక్తికి కాదీ చదువు, జ్ఞానం పెంపొందించును చదువు, మార్కుల కోసం కాదీ చదువు, మార్పుల కోసం ఉంది చదువు, పరిగెత్తేందుకు కాదీ చదువు, నడకలు సరిదిద్దేందుకు చదువు అనే ఒక మంచి విలువైన విషయం చెప్పే పాట. ఇలా 4 విభిన్నమైన గీతాలు నాతో రాయించిన సీను గారికి, అట్లాగే అద్భుతమైన సంగీతం ఈ 4 పాటలకు సమకూర్చిన చక్రి గారికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ చిత్రం తప్పకుండా ఘన విజయం సాధిస్తుందని, సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శ్రీకాంత్ గారికి ఈ సినిమాలో నటించిన మిగతా నటులందరికీ నా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటూ. సో ఇది నిర్మాతగా డైరెక్టర్గా చేశాను ఇది. సో శ్రీకాంత్ గారు మొత్తం ఆర్టిస్టులు అందరూ కూడా హెల్ప్తోనే, టోటల్ టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్టులు, నాకు ఇంతవరకు ఎవ్వరికి ఇలా జరిగి ఉండదు. ఇంతమంది పెద్ద టెక్నీషియన్స్, ఈ ఆర్టిస్టులు అందరూ కూడా ఏదో ఒక రకంగా నాకు హెల్ప్ చేశారు కాబట్టికే ఈ సినిమా నేను ఫినిష్ చేయగలిగాను 100%. అందులో నా టెక్నీషియన్స్ అంటే నా కోడైరెక్టర్స్ ఇద్దరు, సిప్పి అండ్ రవి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా వెనకాలండి అన్న నేను ఉన్నాను అని వాళ్ళు కూడా ఏమేమి సహాయం చేయాలో అన్నీ చేశారు నాకు. సో వాళ్ళకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. పోతే నా టెక్నీషియన్స్ గురించి చెప్పాలి. భూపతి రాజా గారు, ఇప్పుడు కాదు నేను 16 సంవత్సరాల నుంచి నా ఎదురులేని మనిషికి కూడా ఆయనే కథ. అట్లాగే చంద్రబోస్ గారు నా ఎదురులేని మనిషి దగ్గర నుంచి ఆయన నా సాంగ్స్ అన్నీ, ఇప్పటికి నేను 7 పిక్చర్స్ చేశాను, 7 పిక్చర్స్కి అన్ని సాంగ్స్ చంద్రబోస్ గారే రాస్తున్నారు. సో రాజేంద్ర కుమార్ గారు నా సినిమాలకు అన్నికి ఆయన డైలాగ్స్ చేస్తున్నారు. సో ఒక్కొక్కళ్ళు, ప్రేమ్ రక్షిత్ అంటే నా బెస్ట్ ఫ్రెండ్, ఇట్లా ఈ టెక్నీషియన్స్ అందరూ కూడా నేను ఎప్పటి నుంచో చేస్తున్నారు కూడా ఆ ట్రావెల్లో వీళ్ళందరికీ ఉన్న నా యొక్క ఇది ప్రేమతో వాళ్ళందరూ చేయడం జరిగింది. ప్రేమ్ రక్షిత్ ఒకడు, అన్ని సాంగ్స్ అందరూ చాలా నేను ఉన్నా నీకు ఎందుకు, లేకపోతే వీళ్ళందరూ లేకపోతే నేను ఈ సినిమాని అలా ఫినిష్ చేయలేను ఈ రోజుల్లో. సో ఈ రోజుల్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా హీరో గారి సహాయంతో, అందరు టెక్నీషియన్స్ ఆల్ సహాయంతో ఈ సినిమా ఫినిష్ చేయగలిగాను. సో సెన్సార్ పూర్తి అయిపోయింది, మొన్నటితో సెన్సార్ అయిపోయింది. ఈ నెలలోనే రిలీజ్ చేయాలనుకుంటున్నాను.